తెలంగాణ మజూరన్ ప్రధాన కార్యదర్శి టీఎంయు వైస్ చైర్మన్, ఆర్టీసీలో జేఏసీ వైస్ చైర్మన్, ఆర్టీసీలో ఉన్నటువంటి సమస్యలు, యాజమాన్యం పెట్టినటువంటి ఇబ్బందులు, కష్టాలు, పనిభారము, ఈ విపరీతమైన పని గంటలు, ప్రమోషన్ లేకపోవడము, అట్లాగే రిక్రూట్మెంట్ లేకపోవడము, ఇవాళ సంక్షేమ పథకాల డబ్బులన్నీ సిసిఎస్ కావచ్చు, పిఎఫ్ కావచ్చు, ఎస్బిటి, ఎస్ఆర్పిఎస్ డబ్బులన్నీ కూడా దాదాపు 700 కోట్లకు పైగా ఇవాళ ఆర్టీసీ యాజమాన్యం వాడుకొని కార్మికులు ఇవ్వకపోవడం వల్ల ఆర్థిక ఇబ్బందులు, అట్లాగే పిఆర్సీ లేకపోవడం, బకాయిలు లేకపోవడం, ఇవాళ 2017 పిఆర్సీని రిటైర్డ్ అయిన వాళ్ళకి ఇవ్వకపోవడం, రిటైర్డ్ అయిన వాళ్ళ డబ్బులు 2022 నుంచి పెండింగ్ ఉండడం, అట్లాగే కోట్లాది రూపాయలు ఇంకా రిటైర్డ్ అయిన వాళ్ళకి ఇవ్వాలి, ఆఫీసర్లకు ఇవ్వాలి, సూపర్వైజర్లకు ఇవ్వాలి, ఆర్టీసీ ఉద్యోగులకు ఇవ్వాలి. ఇవే కాకుండా ఈరోజు రిటైర్డ్ అవుతున్న వాళ్ళకు కూడా ఇచ్చే పరిస్థితి లేకుండా యాజమాన్యం కేవలంగా సజ్జనార్ గారు వచ్చిన తర్వాత ఇష్టారాజ్యంగా చేసి యూనియన్లు లేవు అనే నెపంతో ప్రభుత్వాలను కూడా తప్పు పట్టించి ఇవాళ కార్మికులను నిర్బంధంలో చేయించడం వల్ల మరణాల సంఖ్య పెరిగింది, అటాన్ మరణాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇవాళ మేమంతా కూడా 7 సంఘాలు ఒకటై ఇవాళ విశాల ఐక్యత కోసం ట్రై చేసి 7 సంఘాలు సమ్మె నోటీస్ ఇచ్చినాం. సమ్మె నోటీస్ ఇచ్చిన సంఘాలే ఇవాళ ఇక్కడ ఉన్నాయి. 1-2 సంఘాలు సమ్మె నోటీస్ ఇవ్వకుండా కార్మికుల్లో తాత్సారం చేస్తూ ఉన్నాయి, ఇబ్బందులు పెట్టే పరిస్థితి చేస్తూ ఉంది. అటువంటి వాళ్ళ కార్మికులు తగిన ముందు చెప్పే పరిస్థితి తీసుకురావాలని చెప్పి మీ ద్వారా కోరుతా ఉన్నాం. ఇవాళ యాజమాన్యం ఒక దిక్కు ఇబ్బంది పెడితే గత ప్రభుత్వం మమ్మల్ని నిలువున ముంచింది. కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చేటప్పుడు మేనిఫెస్టోలో, శ్రీధర్ బాబు గారి మేనిఫెస్టోలో 6 అంశాలు పెట్టాను. ఆర్టీసీ ఉద్యోగులని ప్రభుత్వంలో విలీనం చేస్తాం, వాళ్ళ బకాయిలు ఇస్తాం, పిఆర్సీలు ఇస్తాం, 2021 పిఆర్సీని గవర్నమెంట్ ఉద్యోగులతో సమానంగా ఇచ్చి వాళ్ళకున్న ఫెసిలిటీస్ అన్ని ఇస్తాం. తర్వాత కొత్త బస్సులు కొని ఆర్టీసీని ఆధునీకరిస్తాం, మేమే కొనిస్తాం, ఆ యూనియన్లు కూడా పునరుద్ధరిస్తామని చెప్పడం జరిగింది. దీంట్లో భాగంగానే అన్ని పరిష్కారం కావాలని చెప్పి జేఏసీగా విస్తృతంగా తిరుగుతున్న సమయంలో ఈరోజు మరి ఇక్కడ కూడా వీళ్ళందరూ కూడా జేఏసీ పిలిచి రావడం జరిగింది. దీంట్లో భాగంగా మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఎలక్ట్రిక్ బస్సుల వలన ఆర్టీసీ పోయే పరిస్థితి ఉంది, కార్మికుల్లో ఆందోళన ఉంది. ఇవాళ ఎలక్ట్రిక్ బస్సులకు మేము వ్యతిరేకం కాదు, అవి తీసుకురావాల్సిందే. కానీ కేంద్ర ప్రభుత్వ గ్రాంట్ని రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా ఆర్టీసీలకు ఇప్పించాలని చెప్పి జేఏసీ డిమాండ్ చేస్తూ ఉన్నది. దాంట్లో 50% రాయితీ ఉంది. 50% రాయితీ ఆర్టీసీకి ఇస్తే బస్సులు ఎక్కువ వస్తాయి. ఇవాళ వాళ్ళు కేవలం